భార్యాభర్తల బంధం చాలా సున్నితమైన బంధంతో ముడిపడి ఉంటుంది. దీనిలో చిన్న స్పార్క్ కూడా ఎప్పటికీ విడిపోతుంది. మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయడం చాలా అవసరం. అయితే తరచుగా ఒక వ్యక్తి యొక్క కొన్ని తప్పుల కారణంగా వారి సంబంధం విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. అందువల్ల మీరు మీ తప్పులను కాలక్రమేణా సరిదిద్దుకోవడం అవసరం. ఇది మీ సంబంధాలను పాడు చేస్తుంది. చాణక్యుడు చెప్పిన 3 వివాహిత స్త్రీల రహస్యాల గురించి ఈరోజు మనం చెప్పబోతున్నాను. అవి ఎవరైనా చెబితే అది వారి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. స్త్రీలలో దాగి ఉన్న ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివాహిత స్త్రీలు తమ భర్తతో తమకున్న సంబంధాన్ని మూడవ వ్యక్తికి అస్సలు చెప్పకూడదని చెప్పారు. మీ భర్తతో మీ సంబంధం మంచిదైనా చెడ్డదైనా దాని గురించి మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇది మీకు మరియు మీ భర్తకు మధ్య తగాదాలకు కారణమవుతుందట. చాణక్యుడి ప్రకారం వివాహిత స్త్రీలు తమ శారీరక సమస్యల గురించి లేదా వారి భర్తల గురించి ఎప్పుడు మూడో వ్యక్తికి చెప్పకూడదు. మీరు ఈ తప్పు చేస్తే మీరు ప్రజలలో నవ్వుల స్టాక్గా మారవచ్చు. వ్యక్తులు మిమ్మల్ని ఎగతాళి చేయకపోవచ్చు, కానీ వారు మీ సమస్యలను మీ వెనుక నుండి అధిగమించగలరు. అయితే వివాహిత స్త్రీలు తమ భర్త సంపాదన గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి ఎవరికి చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. ఇది మీ భర్తలు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు చేసిన ఈ పొరపాటు మీకు మీ భర్తకు మధ్య గొడవలు దారితీస్తుందని చెప్పాడు. ఈ 3 విషయాలు ఎవరితో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.